ఆయన ఒక ప్యాషన్తో ఎప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేగోడి సంజీవ్ గారు అంటే ఎడిటింగ్ ఈయనే చేశారు. సరే అప్పుడు కొంచెం ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. కన్నడ సినిమా చేసినా ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం వీళ్ళని చంపేయటం ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకొని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. ఇక నిర్మాత ఆర్ వెంకటేశ్వరరావుకి వస్తే దాదాపు 33 ఏళ్ల క్రితం నుంచి ఆయన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఒక ఎమ్మెల్యే కాలనీ గెస్ట్ హౌస్ నుంచి ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ అచ్చిరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కళ్ళతోనూ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన నిరంతర ప్రయాణం ప్లస్ ఒక మిత్రుడిగా శివగారికి చేయటం కానీ అది చూసుకుంటే తర్వాత లేటర్ పరిణామంలో మన అశోక్ కుమార్ గారికి వియ్యంకుడయ్యారు. సరే వియ్యంకుడైనప్పుడు సరే ఆయన నటుడు నిర్మాత, నేనేదో ఒట్టి నిర్మాతగా అయిపోతే బాగుండదని చెప్పి ఆయన కూడా ఇప్పుడు నటుడు నిర్మాత అయిపోయాడు. సో వాళ్ళిద్దరికి అది మ్యాచింగ్ అయిపోయింది. ఇక మా గంటా శ్రీనివాసరావు చూసుకుంటే గతంలో నీకోసం అనే సినిమాకి నంది అవార్డు సాధించిన నిర్మాత ఆయన. అదే కాకుండా సబ్సిడీస్ ఎంతోమంది పెండింగ్, మా కళ్యాణ్ గారి కాడి నుంచి దాదాపు చాలామంది పెండింగ్ ఉంటే ఒకే ఒక్కడు పోరాడి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. కంపల్సరీ ఆ పెన్షన్స్ కావాలి అని చెప్పి దానికి చాలామంది ఎంతో నిరుత్సాహపరిచినా కూడా లేదు అని చెప్పి సాధించి చేసినవాడు గంటా శ్రీనివాసరావు. ఆయన ఉండి ప్రొడక్షన్ చేయటం, తర్వాత జనార్దన్ గారు కానీ అందరితో కానీ ట్రావెల్ అవటం, సో ఆయన దీనికి చేదోడు వాదోడుగా ఉండటం ఇవన్నీ జరిగినాయి. సో ఇంతమంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, కళ్యాణ్ గారు కానీ అశోక్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో పెదాలతో మాట్లాడుతున్నాం, ఏదో పెదాలతో చెప్పేసాం కాకుండా రియల్ హార్ట్తో ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉండాలి. మా డిఎస్ రావు కానీ చూసుకుంటే డిఎస్ రావు కూడా నటుడు నిర్మాత. సరే నేను కూడా అనుకోకుండా నటుడు నిర్మాతను అయిపోయాను ఇదే కోవలో. సో మా కళ్యాణ్ గారు చూసుకుంటే సరే అశోక్ గారును కళ్యాణ్ గారు బాగా విడదీయరాని బంధంలాగా ఉండేది. ఆ బంధంలో ఆ ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా ఈశ్వర్లో ఆయన నిర్మాతగా ఉన్నాడు, ఈయన నటుడు చేశారు. ఈయన ఒక ఇన్స్పెక్టర్ రాసి ఇచ్చాడు అప్పుడు. సో ఇట్ట అందరూ నిర్మాతలందరూ నటులైపోతా అంటే పాపం నటులు ఏమైపోవాలి కొంచెం ఆలోచించండి. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక ఇంద్రసేనారెడ్డి కానీ, ఇట్లా చూసుకుంటా భరత్సింహారెడ్డి కానీ, చెన్నకేశ్వరరెడ్డి గారి అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. జనవరి 5కు ఒక హిస్టరీ ఉంది. మనకి ఎన్టీ రామారావు గారి గులేబకావళి కథ రిలీజ్ అయింది అప్పుడే, అతి పెద్ద హిట్. ఆ గులేబకావళి కథలో డైరెక్టర్ పేరు ఉండదు, దాని ముందు డైరెక్షన్ చేసిన సీతారామ కళ్యాణంలో డైరెక్టర్ పేరు ఉండదు. దాని తర్వాత ఎప్పటికో శ్రీకృష్ణ పాండవిలో డైరెక్టర్ పేరు వేసుకున్నారు. డైరెక్టర్ పేరు వేసుకుంటే అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయన డైరెక్టర్ పేరు వేసుకోవటం లేదు, ఆయన్ని ఏమీ చేయలేము, ఆయనే 24 క్రాఫ్ట్స్, అందుకని ఆయన బతిమాలి ఆయన్ని ఎట్టవట్ట పేరు వేయించుకోవాలని చెప్పి పుల్లయ్య గారిని పంపిస్తే పుల్లయ్య గారితో ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను పాస్ అయితే నాకు బిఏ డిగ్రీ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితే నాకు డైరెక్టర్ అనే డిగ్రీ వస్తుంది, అప్పుడే నేను డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకున్నాను, కానీ మీరేదో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమాకి నేను పేరు వేసుకుంటా, ఒకవేళ ఈ 3వ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని విభాగాల నుంచి నేను రిటైర్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ 3వ సినిమా పేరు శ్రీకృష్ణ పాండవి వేసుకున్నారు. 3 సినిమాలు సూపర్ హిట్. ఆ గులేబకావళి కథ జనవరి 5 డేటు, ఆ డేట్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ గులేబకావళి కథ ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.